అమెరికా నుండి డిపోర్టేషన్, డొనాల్డ్ ట్రంప్ పాలనలో భారతీయులపై ప్రభావం. మీ చంద్రశేఖర్ రీసెర్చ్ అకాడమీ ఆఫ్ బిజినెస్ స్టడీస్కు స్వాగతం. ఈరోజు డొనాల్డ్ జె. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా నుండి భారతీయుల డిపోర్టేషన్ మరియు భారతీయ కుటుంబాలపై దాని ప్రభావం అనే ముఖ్యమైన అంశాన్ని చర్చించబోతున్నాం. 2017లో ట్రంప్ పూర్వాధ్యక్షుడు కఠినమైన వలస పాలసీలను అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. ఇవి అనధికార వలసదారులకే కాకుండా చట్టబద్ధమైన వీసాలతో ఉన్నవారిపై మరియు H-1B ఉద్యోగార్థులపై కూడా ప్రభావం చూపాయి. బోర్డర్ భద్రతను పెంచడం మరియు వీసా దరఖాస్తుదారులపై కఠినమైన తనిఖీలు చేయడం ప్రధాన లక్ష్యంగా నిలిచాయి. బై అమెరికన్, హైర్ అమెరికన్ కార్యక్రమం H-1B వీసాల అనుమతులను మరింత కఠినతరం చేసింది. చిన్న వీసా లోపాలతో ఉన్నవారి డిపోర్టేషన్ కేసులు పెరిగాయి. భారతీయ వలసదారులు ఎక్కువగా ప్రభావితమయ్యారు, ఎందుకంటే H-1B వీసా హోల్డర్లలో 70% మంది భారతీయులే. అనేక మంది కఠిన వీసా నిబంధనల కారణంగా వారి చట్టబద్ధమైన స్థితిని కోల్పోయారు. కుటుంబాలు విడిపోయాయి. ముఖ్యంగా యుఎస్లో జన్మించిన పిల్లలు చట్టబద్ధత సమస్యల్లో చిక్కుకున్నారు. అమెరికాలో భారతీయ వ్యాపారాలు కూడా వారి మానవ వనరులు తగ్గిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. భారతీయ ప్రొఫెషనల్స్ మరియు వారి కుటుంబాలపై ఆర్థిక ప్రభావం తీవ్రంగా పడింది. భారతదేశానికి తిరిగి రావడం అంటే వారి కెరీర్ను మళ్లీ మొదలుపెట్టడం మరియు పూర్తిగా భిన్నమైన ఉద్యోగ విభాగానికి అలవాటు పడడం. అనేక మంది భావోద్వేగ పీడనను అనుభవించారు. జీవితాలు అస్థిరమవడం, పిల్లల విద్య మధ్యలో ఆగిపోవడం మరియు ఆర్థిక ఇబ్బందులు. భారత ప్రభుత్వం అమెరికా అధికారులతో ఆందోళన వ్యక్తం చేసి ప్రభావిత కుటుంబాలకు సహాయం అందించింది. భారతీయ అమెరికన్ సంఘాలు డిపోర్ట్ అయిన వారికి చట్టబద్ధ మరియు భావోద్వేగ మద్దతు అందించేందుకు ముందుకు వచ్చాయి. కఠిన వలస పాలసీలు వీసాపై ఆధారపడే కెరీర్లను ఎంతగా ప్రభావితం చేస్తాయో స్పష్టంగా చూపించాయి. భారతీయ ప్రొఫెషనల్స్ ఇతర అవకాశాలను అన్వేషిస్తూ వలస చట్టాల మార్పులకు సిద్ధంగా ఉండడం చాలా అవసరం. ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోవడంలో ప్రభుత్వాలు మరియు సమూహాలు సహకరించి పనిచేయాలి. ట్రంప్ పాలనలో భారతీయుల డిపోర్టేషన్ అనేది చాలా మందికి ఒక గుణపాఠమైంది. ఇది వలసదారుల ముందు ఉన్న సవాళ్లను మరియు పాలసీలపై అవగాహన యొక్క ప్రాముఖ్యతను తెలియజేసింది. మీరు ఈ చర్చను ఆసక్తికరంగా భావిస్తే దయచేసి చంద్రశేఖర్ రీసెర్చ్ అకాడమీ ఆఫ్ బిజినెస్ స్టడీస్ని లైక్, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బాగా సమాచారాన్ని పంచుకుందాం మరియు కలిసి నేర్చుకుందాం.